ఇప్పుడు ఇంకో మాట, అపరిగ్రహం యొక్క గొప్పదనం చెప్పబోయా అన్నాడు. కొంతమంది ఏమీ తీసుకోకూడదనే నియమంతో ఉండొచ్చు కూడా. బ్రాహ్మణులు కూడా ముఖ్య దానాలు పట్టేవాడు ఒక దశకు వచ్చాక ఇంక తీసుకోకూడదు. అపరిగ్రహస్థైర్యే జన్మాంతరకథా సంబోధక పతంజలి యోగ సూత్రాల్లో చెబుతున్నాడు. నిజంగా స్థిరంగా అపరిగ్రహం ఎవరి దగ్గర నేనేం పుచ్చుకోవద్దు, నాకు దొరికిన దాంతోనే నేను బతుకుతా, దొరక్కపోతే ప్రాణం వదిలేస్తా, మంచినీళ్ళు తాగి ఉంటా, సరళ భక్షణము సమ్మతం అని ఉండగలిగితే జన్మాంతర కథా సంబోధక ఆ జీవుడికి తాను పూర్వజన్మల్లో ఎన్ని జన్మలు ఎత్తాడో, ఏ రకాల అవతారాలు ఎత్తాడో, అక్కడక్కడ ఏ పనులు చేశాడో జ్ఞప్తికి వస్తాయి. ఆశ్చర్యం ఎలా, ఇట్ ఇస్ లాజికల్, అది తార్కికం, నేను నిరూపిస్తాను. ఇందులో ఏ నమ్మకాలు ఏం లేవు. ఎందుకంటే పుచ్చుకున్న కొద్దీ మనసులో ఈ జ్ఞాపకాలు పెరిగితే వాళ్ళ కృతజ్ఞతలు, వాళ్ళు ఏదో చేశారనడం, వాళ్ళకి ఏదో చేయాలనుకోవడం, నాకు ఎందుకు చేశారని ఇవన్నీ మనస్సులో ఉంటాయి. ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకపోతే మనసులో జ్ఞాపకాలు ఏమి లేవు, ఖాళీ, అన్నీ ఖాళీ. ఆ ఖాళీ అయిన మనస్సు ఖచ్చితంగా ఏం చేస్తుంది, ఇంకాస్త లోతుకెడుతుంది, ఆలోచిస్తుంది. ఆ లోతుకెళ్ళిన కొద్దీ వచ్చే జ్ఞాపకాలే జన్మాంతర జ్ఞాపకాలు. దాని స్మృతిర్వ్యతీత విషయ మతి రాగామి గోచర బుద్ధిస్తాత్కాలికి ప్రజ్ఞ, శాస్త్రం చెప్పిన మాట. ఎప్పుడూ జరిగిపోయిన విషయమే కదండి స్మృతి. అది పూర్వజన్మ స్మృతి అంటారు. పూర్వజన్మ మతి, పూర్వజన్మ బుద్ధి అనరు. స్మృతిర్వ్యతీత విషయ, పూర్వజన్మ స్మృతి. అంటే అపరిగ్రహానికి ఉంది మన మనస్సులో కనుక ఈ బంధాల గురించిన జ్ఞాపకాలు ఏవీ లేకుండా ఒక్క నమశివాయ నామమే నడుస్తూ ఉంటే ఆ మనస్సు ఇంకా లోపలికి వెళ్ళి పైనుంచి అందుతున్నది ఏం లేనప్పుడు ఏం చేస్తుంది, ఈ చెట్టు నీళ్ళు అందకపోతే ఇంకా లోపలికి వెడుతుంది. అలాగే మనస్సు కూడా ఆలోచన కావాలి, దానికి ఆలోచన లేకపోతే మనస్సు ఉండదు. అది లోపలికి వెళ్ళి జన్మాంతర విషయాలు వస్తాయి. ఎందుకంటే ఈ జన్మాంతర విషయాలన్నీ ఇక్కడ అంతరవేష్టం అని ఒక నాడి ఉంటుందండి నాభి దగ్గర, యోగ వాసిష్టంలో చెబుతారు. ఇక్కడ నాభి దగ్గర చుట్టూ ఇలాగా మన ఇది ఫ్యాన్ వైండింగ్ వైర్ ఉంటుంది చూడండి, రాగి తీగ ఇలా గుండ్రంగా చుట్టేసుకుని ఇలా చుట్టేసుకుని ఉంటుందండి బొడ్డు దగ్గర. అందుకే నాభి మూలం. ఈ నాభి ఈ నాడు ఉందే, ఈ చుట్టేసుకున్న తీగ చుట్ట, దీని నుంచి ఒక 100 నాడులు పనిచేస్తూ ఉంటాయి. అన్నిటికీ ఇదే ఆధారం. దాని లోపల అదే మనస్సు, అదే సంకల్పం, అదే జీవుడు, దాని మూలరూపం అక్కడ ఉంటుంది. హృదయంలో ఉంటాడు, దాని మూలరూపం అక్కడ ఉంటుంది. అది ఊర్ధ్వముఖంగా ఉండి హృదయం కేసు చూస్తూ ఉంటుంది. అందుకని హృదయస్థుడు జీవుడు అంటారు. కానీ అసలు దాని మూలం ఇక్కడ మూలాధార చక్రం కింద ఇక్కడ ఉండేది లోపల బుస్ 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 అంటుంది. అంటే అది ఎప్పుడు ఈ చుట్టను తెంచుకుందాం అంటే జన్మ బంధాలు తెగిపోవాలి. అదే రుద్రగ్రంథి విభేదిని, మణిపూరం మూలాధారైకనలయ రుద్రగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాస్థ రుద్రగ్రంథి విభేదిని. మూలాధారంలో అది బ్రహ్మగ్రంథి, ఇక్కడ ఈ చుట్ట రూపంలో ఇది విష్ణుగ్రంథి. అందుకే ఇక్కడే మాయ, విష్ణుమాయ అంటారు. సంసారం మాయ అంతా ఇక్కడే. ఇక్కడి నుంచే ఇది మొత్తం మన జీవితం, స్వప్నాలు, మన కళలు అన్నీ పుట్టిస్తుంది. అది లోపల బుస్ అని ఒక శక్తి ఉండు, పాము కాదు, పాములాగా వదురు నాకు బాగుండలా అది ఇక్కడ. అక్కడికి మనం మన మనస్సును పంపగలిగితే, దాని మీద మన మనస్సు పెట్టి నమశివాయ అని ధ్యానం చేయగలిగితే, కొన్నాళ్ళకి నమశివాయ కూడా కాకుండా ఆ ధ్వని మీదే దృష్టి పెడితే, ఇంకొన్నాళ్ళకి ఆ మౌనం మీదే దృష్టి పెడితే జన్మాంతర స్పృహ ఖాయం. ఇది అపరిగ్రహం వల్ల సాధ్యం. అందుకే పతంజలి యోగ సూత్రాలు అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక. ఇది యోగాభ్యాసం వల్ల కూడా సాధ్యమవుతుంది. ఈ కుండలిని శక్తిని నిద్ర లేపడం, సాంఖ్య తత్వ విచారం వల్ల కూడా సాధ్యమవుతుంది. నాకు ఎంతో చేతనైన సాంఖ్యతత్వ విచారం, రెండో మార్గం. ఆ యోగాభ్యాసాన్ని నా వల్ల కావు. తప్పులేదు, ఏ మార్గమైనా ఎంచుకోవచ్చు. కానీ యోగాభ్యాసం గొప్పది. పతంజలి యోగశాస్త్రం బాబా రామ్దేవ్ చెబుతున్నట్టుగా ఆ ప్రాణాయామంతో మొదలుపెట్టి యోగాభ్యాసం ఖచ్చితంగా చేస్తేనండి వాడు మహాయోగి అయి తీరతాడు, జీవన్ముక్తుడు అయి తీరతాడు. శారీరక అభ్యాసం చేసి తీరాలి. దాన్ని నా వల్ల కాకపోవచ్చు, అది వేరే విషయం. నాకు ఎంతసేపు ఈ చింతన, ఈ పుస్తకాలు, ఈ చదువుకోవడం ఇదే అలవాటు. అది మార్గమే, అది సాంఖ్య మార్గం. దీనికి అపరిగ్రహ స్థైర్యంలో గొప్పదనం ఏమిటంటే, సప్తఋషులు కూడా వచ్చింది ఈ స్థితి. ఒక కథ చెప్పాడు ఇక్కడ భీష్ముడు. సప్తఋషులు వెనక ఒకసారి కశ్యపాత్రి జమదగ్గిర భరద్వాజ గౌతమ విశ్వామిత్ర వశిష్ఠులు అరుంధతీదేవి సహితంగా 8 మంది. వాళ్ళ అరుంధతీదేవి ఇంట్లో సేవకురాలు, ఆవిడ పేరు గండ, ఆవిడకు భర్త, ఆయన పేరు పశుసఖుడు. ఈ 8 మంది అరుంధతి సహా గండ పశుసఖులు 10 మంది ఉన్నారయ్యా. భయంకరమైన కరువు వచ్చింది. ఏమీ తినడానికి అసలు మనిషి పీక్కు తినే స్థితి వచ్చేసింది. చెట్టు చేమ లేదు, మొక్క మూడు లేదు, సమస్తం నాశనం అయిపోయింది. 12 ఏళ్ల కరువు భయంకరంగా వచ్చిందండి. ఆ స్థితిలో వాళ్ళు ఏమీ దొరక్క అలా తిరుగుతూ ఉపవాసాలు ఉంటే, వృషాదర్భి అనే మహారాజు తెలిసి సప్తఋషులు ఎలా ఉండడం ఏమిటి,
వాళ్ళకి నేను ఏదో ఇస్తాను అని వచ్చి, ఇగో మీకు ఆహారం కావాలంటే ఇస్తాను, బంగారం ఇస్తాను తీసుకోండి అంటే వద్దు, మేము అపరిగ్రహ నియమం కలిగిన వాళ్ళు, మేము ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుకోం, ఏదైనా అయాచితంగా మాకు దొరికితేనే పుచ్చుకుంటాం, మేము పుచ్చుకోం అని పంపేశారని మహారాజుని. అప్పటికి బహుశా 2 నెలల బట్టో 3 నెలల బట్టో ఆహారం లేదు వాళ్ళకి. అంత భయంకర స్థితిలో ఉన్నారు. ఇంకా గ్రంథంలో చాలా తీవ్రంగా వర్ణించాడు, నేను భయపడతారని చెప్పడంలా. అందుకని చాలా ఇది అసలు వీరు అసలు ఏమాత్రం మొత్తం ఆ స్థితిలో కూడా వాళ్ళు వృషాదర్భి మేము అన్నీ ఇస్తాం కానుకలు తీసుకుని నా రాజ్యంలో ఋషులు ఇలా ఉండడానికి వీలేదంటే సామాన్య ప్రజలను చూసుకో, మేము ఎలాగోలా బతుకుతాం, ఆ ఋషుల మనస్సు చూడండి, సామాన్య ప్రజలను చూసుకో, మేమేముంది మేము ఎలాగోలా బతుకుతాం వీళ్ళు అని చెప్పారు. ఇంతట్లో వాళ్ళతోడికి వాళ్ళని పరీక్ష చేయడం కోసం ఇంద్రుడు సునస్సఖుడు అని ఒక ఋషికుమారుడు వేషం ధరించాడు. సునస్సఖుడు వీళ్ళతో పాటు వచ్చాడు. నువ్వెవరు అయ్యా అంటే, కొంతమంది గుర్తుపట్టచ్చు, మాట్లాడలేదు కావాలని నవ్వుతున్నారు. వీళ్ళు నువ్వెవరు అయ్యా అంటే, నా పేరు సునస్సఖుడు అండి, నాకు ఏమీ దొరకట్లేదు. సరే మాతో పాటు మేము వెతుక్కుందాం దా, మాకేదైనా దొరికితే మేమే పడుతున్నాం, నువ్వు 11వ వాడు ఎందుకని అనలా. పోనుదా అందరం కలిసి వెతుక్కుందాం, దానికి ఏముంది, ముష్టిలో ముష్టి వేరే ముష్టి చూద్దాం ఏదైనా దొరికితే. వీళ్ళకి అలా వెతుక్కుంటూ పెడితే చివరికి ఏమీ దొరక్క ఉంటే అప్పుడు ఒక్క పదార్థం దొరికింది. ఆ పదార్థం ఏమిటి, దాన్ని వాళ్ళు ఎలా పంచుకున్నారు, ఈ భయంకరమైన కరువును ఆ స్వల్పమైన పదార్థంతో ఎలా అధిగమించారు, అసలు వాళ్ళ మనో నిగ్రహం ఏమిటి, ఈ కథలో ఉండే విశేషం ఏమిటి. ఓ పక్క అపరిగ్రహం గురించి చెప్పమంటే ఈ కథ ఎందుకు చెబుతున్నాడు భీష్ముడు. ఈ విశేషాలన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.